తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అలాగే లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో లోక్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. మరోవైపు విజయ్కు బేషరతుగా మద్దతు తెలపాలని స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిత్రపక్షాల ఎమ్మెల్యేలను విజయ్కు మద్దతు తెలపాలని స్టాలిన్ చెప్పినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి, అసలు నిజంగానే స్టాలిన్ విజయ్ కు సపోర్ట్ చేద్దామని అనుకున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? రైట్ అన్నా, మొత్తం మీద ఏదైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చాలా సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా విజయ్ కి ఏదైతే ఇప్పటికే 10 సీట్లు 10 ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా ఆయనకి సపోర్ట్ లేకుండా పోవడం, దానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నట్లయితే అందులో 108 టీవీకేకి వస్తే మరో 5 కాంగ్రెస్ ముందుకు రావడంతో కేవలం 6 సీట్లు మాత్రమే పెండింగ్ లో ఉండదు. దీనికి ఈ సందర్భంగా టీవీకే మరియు సిపిఐ సిపిఎం వాళ్ళ మిత్రపక్షాలకు సంబంధించి తలా 2 సీట్లు ఉండడంతో పూర్తిగా మద్దతు వచ్చే అవకాశం ఉంది. అవి ఆ పార్టీలు మాత్రం గత 3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో డిఎంకే ఏం చెప్తే అదే చేస్తాం, డిఎంకేతోనే ఉంటాము అని చెప్పి మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి స్టాలిన్ మొదటి నుంచి చెప్తున్నాడు, ఆయనకి సీఎం గా అవకాశం ఇవ్వండి, అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని స్టాలిన్ చెప్తున్నప్పటికీ కానీ డిఎంకే పార్టీ మాత్రం వెనక మాత్రం గోతులు తవ్వుతోంది అని చెప్పేసి తమిళనాడు వ్యాప్తంగా వస్తున్న చర్చ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే పూర్తిగా ఏదైతే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గత కేవలం ఒక 6 నెలల వ్యవధిలోని ఆయన పార్టీని దించే విధంగా ఆయనైతే చక్రం తిప్పుతున్నారన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్టాలిన్ మొదటి నుంచి విజయ్ కి సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుపుతున్నారు. ముఖ్యంగా చెన్నై అంటే ఈ తమిళనాడు వైపు బీజేపీకి సంబంధించి వాళ్ళ పార్టీ బీజేపీ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించి ఎవరు ఇక్కడ ఎంటర్ కాకూడదు. అంటే దక్షిణాదిన ఉన్నటువంటి ఇది ఉత్తరాది ఎలాగుందో ఆ విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పూర్తిగా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో బీజేపీ అనేది అడుగు పెట్టకూడదు. ముఖ్యంగా అన్నా డిఎంకేకి అవకాశం రాకూడదనే ఉద్దేశంతో డిఎంకే అధినేత స్టాలిన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మిత్రపక్షాలు టీవీకే అండ్ సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి నాయకుల్ని పూర్తిగా టీవీకేకి మద్దతు ఇవ్వాలని ఆయనే తెలిపినట్లయితే తెలుస్తోంది. ఇది కేవలం ఆయన వేసినటువంటి ఎత్తుగడే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ఆ పార్టీకి సంబంధించి గవర్నర్ కి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ దీనిపై లోక్ భవన్ ముట్టడికి కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అంటే గతంలో వాజ్పేయికి ఒక న్యాయము, ఇప్పుడు విజయ్కి ఒక న్యాయమా అని చెప్పేసి, అంటే గతంలో కూడా ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి నాయకుడికి కూడా ఇదే జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో దీనిపై పూర్తిగా కేసు వేయడం, దానిపై పూర్తిగా సుప్రీంకోర్టు కలగజేసుకొని వెంటనే ఆ పార్టీ మళ్ళీ పూర్తిగా సీఎం గా ప్రకటించడం, మరోవైపు ఆ సీఎం తర్వాత అసెంబ్లీలో తన బల నిరూపణ చేసుకునేందుకు అవకాశం. కానీ ఒక గవర్నర్ కి ఇటువంటి అవకాశం లేదు. గవర్నర్ ఎందుకు ఇలా ప్రతిసారి 2 సార్లు పిలిపించుకొని ఇలా వెనక్కి పంపిస్తున్నాడు, కావాలనే చేస్తున్నారు గవర్నరు. ఖచ్చితంగా లోక్ భవన్ ముట్టడి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఒక నేపథ్యంలో, ఈ నేపథ్యంలోనే లోక్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తమిళ రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయినాయని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు అన్నా డిఎంకే, బీజేపీ సైతం ఎత్తుగడలు వేరే విధంగా వేస్తోంది. ముఖ్యంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని పూర్తిగా వాళ్ళని రాజీనామా చేయించి, ఆ పార్టీకి రాజీనామా చేయించి వాళ్ళని తీసుకోవాలని ప్రయత్నిస్తోందని చెప్పేసి ఒక వైపు ఇస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ ఇప్పటికీ మద్దతు ఇచ్చింది, ఇటు మిత్రపక్షాలు కూడా మద్దతు మాకుంది, ఖచ్చితంగా అసెంబ్లీలో మేము బలము నిరూపించుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఇక్కడ గవర్నర్ ఎందుకు దీన్ని ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ గట్టిగా అడుగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు చూస్తే ఒకవైపు డిఎంకే స్టాలిన్ ఆయన పూర్తిగా బేషరతుగా మద్దతు తెలిపి వెనక చక్రం తిప్పుతున్నాడు అనేది ముఖ్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మిత్రపక్షాలుగా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలని ఏ క్షణంలో అయినా ఆయన గద్దె దింపడానికి పూర్తిగా వాళ్ళని పావుగా వాడుకుంటారని చెప్పేసి మొదటి నుంచి ఆయనపై ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది 20 మంది దాకా
ఏదైతే టీవీకేకి సపోర్ట్ ఇస్తున్నారని, దానిపై ఒకవేళ అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ టీవీకేలోకి రాకుండా చేయడానికి ఏదైతే డిఎంకే అధినేత స్టాలిన్ ఒక ఎత్తుగడ వేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి కాంగ్రెస్ ని కూడా పూర్తిగా మా సంస్థ అంటే ఏదైతే గతంలో డిఎంకేకి ఇస్తున్నటువంటి మద్దతు కాంగ్రెస్ పూర్తిగా ఉపసంహరించుకోవడం, మరో టీవీకేకి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా కాంగ్రెస్ మద్దతు తెలపడంతో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మేయర్ ని కూడా తొలగించాలని చెప్పేసి డిఎంకే చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయానికి సంబంధించి చూసుకున్నట్లయితే అవి విచిత్రమైందని చెప్పచ్చు. ఎందుకంటే లోక్ భవన్ దగ్గర కాంగ్రెస్ ఎందుకు అక్కడ ముట్టడించబోతోంది, ముఖ్యంగా ఏదైతే అక్కడ ఏం జరుగుతోంది అనేది ఇక్కడ ప్రజలు వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు గవర్నర్ నుంచి పూర్తి స్థాయిలో విజయ్ కి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మిగతా 6 సీట్లకు సంబంధించి ఇప్పటికే టీవీకే అండ్ సిపిఐ సిపిఎం కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో వారి పూర్తి సపోర్ట్ ఈ రోజు పూర్తి స్థాయిలో టీవీకేకి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా 119 సీట్లకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు టీవీకే పార్టీకి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖచ్చితంగా విజయ్ ని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యమున. థ్యాంక్ యూ సునీల్.